హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, ఈరోజు మీరు జనరల్గా అంటే ఒక ఒక సాధారణమైన మన కస్టమర్స్ ఒక బంగారం కొనుక్కునే వాళ్ళు అనివ్వండి, జనరల్గా మనం అందరం కూడా అంటే ఏదో ప్రత్యేకమైన జ్యువెలరీ ఫ్యామిలీకి సంబంధించిన వారు కాకుండా మిగిలిన అందరూ మనందరూ కూడా జనరల్గా ఎవరు చూడలేని ఒక ఒక వర్క్ని చూసే అవకాశం లేని ఒక స్టేజ్లో మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ పాటికే ఇవి చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను దేని గురించి చెప్తున్నాను. సో అసలు ప్యూర్ నక్షి అంటే ఏంటి ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. రేర్ వీడియో, మీకు ఎక్కడా దొరకదు, యూట్యూబ్లో ఎక్కడ ఉండదు. యూట్యూబ్లోనే కాదు, మీరు ఎక్కడ కూడా బయట ఒక సాధారణమైన కస్టమర్స్ చూసే అవకాశం లేదు ఇది. సో అటువంటి ఒక చక్కటి అష్టలక్ష్మి వడ్డాణం ఎలా కొడతారు నక్షిలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. ఇది అష్టలక్ష్మి వడ్డాణం. అంటే 8 లక్ష్ములు. పేరుకే అష్టలక్ష్మి అని 8 లక్ష్ములు అంటామండి. ఇన్ఫ్యాక్ట్ ఈ వడ్డాణంలో 9 లక్ష్ములు ఉంటారు. అంటే ఎప్పుడైనా ఒక సెంటర్ పాయింట్ తీసుకుంటేనే లెఫ్ట్ రైట్ అనేవి వస్తాయి. అందుకని ఎప్పుడు మన ఎస్పెషల్లీ నేను చేసే అష్టలక్ష్మి వడ్డాణం ఒక్కటే డిజైన్ చేస్తానండి, ఫ్లాలెస్. ఇక ఆ పీస్ చూస్తే ఇక ఏ పీస్కి ఎల్లబుద్ధి అవ్వదు. అంత క్లియర్గా, అంత నీట్గా, అంత పనితనం ఉన్న స్వర్ణకారులతో చేయిస్తూ ఉంటాను. స్పెషల్గా ఈ అష్టలక్ష్మి వర్క్ అనేది అంటే ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కృప కటాక్షాలండి. టీటీడీకి మీకు ఆభరణాలు చూస్తారు, మీరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఆభరణాలు చేస్తుంటారు కొంతమంది ట్రెడిషనల్ స్వర్ణకారులు, సాంప్రదాయబద్ధమైన స్వర్ణకారులు. అందరూ కాదండి, కొన్ని తరాల నుంచి ఆ వర్క్ చేస్తూ వచ్చేవారు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానాలకి గుడి మీద నక్షి అనివ్వండి, స్వామివారు ధరించే ఆభరణాలు కానివ్వండి, ఏవైనా కిరీటం దగ్గర నుంచి అన్నీ కూడాను. సో ఆ వర్క్స్ చేసే ఒక కుటుంబం మాకు తెలిసిన కుటుంబం అండి. నాకు ఎప్పటి నుంచో వారితో మంచి అనుబంధం. సో నా వర్కులు, బయట వర్కులు చేయరండి వారు. ఆ టీటీడీ వర్క్స్ చేయడానికే వాళ్ళకి టైం సరిపోదు. బట్ మా మీద ఉన్న అభిమానంతో, వారి మీద నాకున్న ప్రేమాభిమానాలతోటి మాత్రమే ఇది సంభవిస్తూ ఉంటుంది. నా వర్క్స్ చేసి పెడుతూ ఉంటారు. సో అటువంటి అద్భుతమైన అష్టలక్ష్మి వడ్డాణం, అద్భుతమైన స్వర్ణకారులతో తయారు చేయబడ్డ అష్టలక్ష్మి వడ్డాణం ఎప్పుడు నేను రెగ్యులర్గా ఇంతకుముందు చేసినవేనండి. రెగ్యులర్గా ఒకే అష్టలక్ష్మి వడ్డాణం చేస్తుంటాను. ఎప్పుడు పీక్ డిమాండ్లో ఉంటుందన్నమాట. ఆ నక్షి కొట్టించడానికి మాకు టైం సరిపోదు. అంటే మాకంటే వారికి అంత వారు అలా బిజీగా ఉంటారు. బయట వర్క్స్ అసలు తీసుకోరు. సో భగవంతుడి దయ వల్ల మా వర్క్స్ చేస్తూ ఉంటారు. మన కస్టమర్స్ అదృష్టం, మా అదృష్టం అది. సో అటువంటి అద్భుతమైన పీస్ని అన్ఫినిష్ స్టేజ్లో, అంటే బేసిక్గానండి అష్టలక్ష్మి వడ్డాణం, ఈ వడ్డాణాలు మీకు 2 వడ్డాణాలు మన ముందున్నాయండి. 2 పీసులు కొట్టించాను. ఇవి అన్ఫినిష్డ్ పీసెస్ అండి. అంటే కేవలం ఇందులో మీకు నక్షి మాత్రమే చూపిద్దామనేది నా ఉద్దేశం. తర్వాత మిగిలిన వర్క్ జరుగుతుంది. దీని మీద స్టోన్ వర్క్ వస్తుంది, కింద మూలసరుడు వస్తుంది, డాంగ్లింగ్స్ వస్తాయి, అటు ఇటు బెల్ట్ వస్తుంది, లెఫ్ట్ రైటు. ఇంకా దీని మీద కొంత స్టోన్ వర్క్ జరుగుతుంది, కొంత ఈ వర్క్ అంతా కూడా ఉంటుంది. బట్ ఈ స్టేజ్లో అది ఎప్పుడు మీరు బయట షాపుల్లో కూడా చూడొచ్చు. అష్టలక్ష్మి వడ్డాణాలు అంటే కొన్ని 10ల సంఖ్యలో వడ్డాణాలు చూపిస్తూ ఉంటారు షాపుల్లో. బట్ నక్షి స్టేజ్లో, అన్ఫినిష్ స్టేజ్లో, ప్యూర్ నక్షి స్టేజ్లో ఆ వడ్డాణాన్ని చూసే అవకాశం అందరికీ రాదండి. చాలా తక్కువ మందికి మాత్రమే కలుగుతూ ఉంటుంది. సో అటువంటి అవకాశాన్ని మనకి సబ్స్క్రైబర్స్ అందరికీ, మన వ్యూవర్స్ అందరికి కూడా కల్పించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది సమయాభావం కుదరదు. ఈసారి చక్కగా ఎలా అయినా 2 వడ్డాణాలు వచ్చినాయి చేతిలో. సో ఒక్కసారి చూపించి మిగిలిన ప్రాసెస్కి వెళ్ళాలనేది నా ఉద్దేశం. సో గమనించారా, ఈ స్టేజ్లోనండి ఫినిష్ స్టేజ్లో కన్నా ఈ స్టేజ్లో ఆ నక్షి అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. అఫ్కోర్స్ ఫినిష్ అయ్యాక కూడా ఇంకా ఎలివేట్ అవుతుంది అనుకోండి, అది వేరే విషయం. బట్ ఈ స్టేజ్లో చూడటం ఒక ఎగ్జైట్మెంట్ అండి. నాకు కూడా ఈ స్టేజ్లో చూడటం చాలా ఇష్టం. ఆ ప్యూర్ నక్షి అంటే ఫ్రెష్గా వారి చేతుల్లోంచి వచ్చిన పీస్ అనమాట ఇది. ఇంకెవరి చేతుల్లోకి వెళ్ళలేదు.
ఆ చక్కటి స్వర్ణకారులు, ఆ ట్రెడిషనల్ స్వర్ణకారులు, నక్షి స్వర్ణకారుల చేతిలోంచి డైరెక్ట్గా నా చేతిలోకి వచ్చిందండి. ఇక్కడి నుంచి ఇంకా కొన్ని చేతులు మారుతుంది. ఇది కొంత బెంగాలీ వర్క్ ఉంది, ఇదంతా ఉంటుంది. బట్ అవేమీ ముట్టుకున్న తర్వాత ఆ పీస్ ఫినిష్ అవుతుందండి. ఈ స్టేజ్లో ఇది ప్యూర్ నక్షి పీస్, ఆ ట్రెడిషనల్ హ్యాండ్ నక్షి పీస్ ఒకే షీట్ మీద. ఇది చూసారా, ఒకే షీట్ అండి, ఎక్కడ జాయింట్ లేదు. ఒక 14, ఒక 12, 13 ఇంచుల ఒక గోల్డ్ షీట్ని ఒక నక్షి కొట్టిన విధానం సూపర్ అండి. ఫ్లాగ్ అంటే ఇంకా ఆసం, నాకు మాటలు రావన్నమాట. చెప్పాలంటే పదాలు దొరకవు ఇలాంటి వర్క్స్ని అనలైజ్ చేయడానికి, చెప్పడానికి. సో అష్టలక్ష్ములండి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, సెంటర్లో గజలక్ష్మి తీసుకుంటాం స్పెషల్ ఎలివేషన్ కోసం, పెద్ద పీస్ ఇస్తాం కాబట్టి. ఇంకా అటు 4 ఇటు 4 మన సంతానలక్ష్మి. అమ్మవారి దగ్గర సంతానలక్ష్మిలో చూడండి, మీరు గుర్తుపట్టండి ఎక్కడ ఉన్నారో. చక్కగా అమ్మవారు చంటి బిడ్డను పట్టుకుని ఉంటారు. సంతానలక్ష్మి సుబ్రహ్మణ్య స్వామిని పట్టుకుని ఉన్నారనుకోండి, అంత చక్కటి క్లియర్గా నేను క్లోజ్ షాట్స్ పెట్టానండి. చూడండి, డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. బ్యూటిఫుల్ పీసెస్ అండి, ప్యూర్ నక్షి పీసెస్. ఇవి ఫినిష్ అయిన తర్వాత కూడా నేను వీడియో చేస్తాను. అవి ఫినిష్ వర్క్స్ మీరు ఇంతకుముందు కూడా నా వీడియోస్ ఈ వర్క్ ఫినిష్ అయ్యాక ఎలా ఉంటుందో చాలామంది చూస్తున్నారు. బట్ ఇది కూడా డెఫినెట్గా ఫినిష్ వర్క్ వచ్చిన తర్వాత చిన్నపాటి చేంజెస్ తోటి ఈసారి చేయబోతున్నాను ఈ 2 పీసెస్ కూడాను. ఇవి ఇప్పుడు వెయిట్లు చెప్పి మీకు ఉపయోగం లేదండి, ఎందుకంటే ఈ వెయిట్లు మీకే అర్థం కావు కూడా. ఫినిష్ వర్కే మనకు వెయిట్ కన్సిడర్ చేయవలసి ఉంటుంది. సో వెయిట్కి ఏమి సంబంధం లేదు. ఇప్పుడు ఫినిష్ వర్క్ ఎంత ఉంది, ఫినిష్ వర్క్ ఏ వెయిట్లో చేస్తాను, అవన్నీ నేను ఫినిష్ వర్క్ వచ్చిన తర్వాత చెప్తాను. అది మరో వీడియోలో చేసే ప్రయత్నం చేస్తాను, లేదా ఈ 2 వీడియోలు కూడా మెర్జ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో బ్యూటిఫుల్ పీసెస్ అండి. అమ్మవారిని చక్కగా చేతిలోకి తీసుకున్నారంటే కళ్ళకు అద్దుకోకుండా ఉండలేమండి, అంత అద్భుతం అన్నమాట. అద్భుతం ఒకటే మాట. సో ఈ వీడియోలో ఇంకొక ఎడిషన్ ఉందండి. ఒక డైమండ్ బ్రేస్లెట్స్ చేసాం సింపుల్గా విత్ సర్టిఫికేట్, ఇంటర్నేషనల్ ల్యాబ్ ద్వారా వచ్చిన సర్టిఫికేట్ తోటి. మీకు తెలుసు డైమండ్ వర్క్స్ నేను ఎక్కువగా చేయను, మన సీజెడ్ వర్క్నే డైమండ్ వర్క్ ఫినిష్లో చేసే ప్రయత్నం చేస్తుంటాను. బట్ ఈరోజు చక్కగా ఒక సింపుల్ బ్రేస్లెట్ ఎంత అండి, మీకు ఒక 39 పీసెస్ ఉన్నాయి, 1.32 క్యారెట్స్ ఉన్నాయి, ఈఎఫ్ కలర్, VVS1 సర్టిఫికేట్తో పాటుగా బ్యూటిఫుల్ బ్రేస్లెట్. అంటే చక్కగా పిల్లల దగ్గర నుంచి, ఒక 8 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి చక్కగా ఆఫీస్ వర్క్ చేసుకునే అమ్మాయిల వరకు కూడా, పెళ్ళైన అమ్మాయిలు వర్క్ స్టేషన్స్కి సింపుల్గా ధరించేలాగా సింపుల్ వెయిట్ అండి. 13 గ్రామ్స్ సింపుల్గా 18 క్యారెట్స్లో. కలర్ ఎలా ఉంది ఏంటి అనుకుంటున్నారా, రోజ్ ఫినిష్ అండి, రోజ్ గోల్డ్ అంటూ ఉంటారు. రోజ్ గోల్డ్ అంటే అదేదో వేరే గోల్డ్ ఏం కాదండి, 18 క్యారెట్స్ గోల్డే. 18 క్యారెట్స్, 916 కాదు, 18 క్యారెట్స్ గోల్డ్. అలాయ్ కలపడం వల్ల ఆ రోజ్ ఫినిష్ వస్తుంది. అది మన చాయిస్ అండి. మాకు ఎల్లో కావాలి అంటే ఎల్లో ఫినిష్లోనే చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రాడినరీ చక్కటి ఫ్లవర్ తీసుకున్నాం, అటు ఇటు 2 చిన్న చిన్న 7 రాళ్ళ దుద్దులు ఇచ్చాం. బ్యూటిఫుల్ పీస్ అండి, క్యూట్ పీస్ అని చెప్పాలి, అంత ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దీని ప్రైజింగ్ అవి డీటెయిల్స్ కావాలంటే కామెంట్లో అడగండి, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. వాట్సాప్లో అడగండి, చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు స్పెషల్ ఏదైనా ఉందంటే ఈ పీసెస్ అండి, ఇవి మీకు చూపించాలన్నదే నా ప్రయత్నం. సో ఈ పీసెస్ మీకు ఎలా నచ్చినాయి, ఈ వీడియో మీకు ఎలా నచ్చింది, ఇంతకుముందు ఎప్పుడైనా ఈ స్టేజ్లో మీరు వడ్డాణం చూసారా, నక్షి వర్క్ చూసారా, తెలియజేసే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.